మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ కొత్త సంవత్సరం మన అందరి జీవితాల్లోని కొత్త ఉత్తేజాన్ని, కొత్త కొత్త ఆలోచనల్ని, కొత్త కొత్త సంతోషాలని, కొత్త కొత్త అచీవ్మెంట్స్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్త సంవత్సరం అనగానే కొత్త కొత్తవి చాలా ట్రై చేయాలని అనుకుంటూ ఉంటాం కదండి. అలాగే ప్రతి సంవత్సరము న్యూ ఇయర్ అనగానే మనం న్యూ ఇయర్ రెజల్యూషన్స్ కూడా తీసుకుంటూ ఉంటాము. కొన్ని కంటిన్యూస్గా ఫాలో చేస్తూ ఉంటాం, కొన్ని రోజులు చేసి వదిలేస్తాము, కొన్ని అసలు స్టార్టే చేయకుండా కూడా ఉండిపోతాయి. ఇలా చాలా రకాల రెజల్యూషన్స్ తీసుకుంటూ ఉంటాం కదా. అంటే రెజల్యూషన్ మనం ఎప్పుడైనా తీసుకోవచ్చండి, కొత్త సంవత్సరంలోనే న్యూ ఇయర్ రోజే తీసుకోవాలని ఏమీ లేదు. కాకపోతే న్యూ ఇయర్ ఈజ్ జస్ట్ లైక్ ఏ జెంటిల్ రిమైండర్ అనమాట. సో ఓకే, కొత్త సంవత్సరం కదా, లెట్స్ ప్లాన్ అని మనం కొద్దిగా ఆలోచిస్తాం కదా. సో అలా ఈ కొత్త సంవత్సరంకి గాను కొన్ని కొత్త కొత్త ఆలోచనలు అండ్ అలాగే కొన్ని పాత ఆలోచనలే మోడిఫై చేసుకునేవి లాంటివి అయితే కొన్ని ప్లాన్ చేసుకుంటూ ఉన్నాము. జనరల్గా మన లేడీస్ లైఫ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. కొన్ని పాయింట్స్ రెజల్యూషన్ తీసుకోవడానికి మీకు ఈ పాయింట్స్ ఏమన్నా హెల్ప్ఫుల్గా అవ్వచ్చు అన్న ఉద్దేశంతో కొన్ని పాయింట్స్ అయితే నేను డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే మీ అందరికీ చెప్పేంత పెద్దదాన్ని అయితే అస్సలు కాదండి, కాకపోతే నా థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, నేను ఏ పాయింట్స్ అయితే అనుకుంటున్నాను అవి కరెక్టా కాదా మీతో డిస్కస్ చేద్దామనే ఈ వీడియో అనమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ అండ్ ద ఇంపార్టెంట్ పాయింట్ అండి, సెల్ఫ్ లవ్ ఆర్ సెల్ఫ్ డిసిప్లిన్. సో మనల్ని మనం ఫస్ట్ ఇష్టపడాలి. ఓకే, నా పైన నేను ఏం తీసుకుంటున్నా, ఏం కేర్ తీసుకుంటున్నాను అండ్ అలాగే నేను ఎలా బెటర్ అవ్వాలని అనుకుంటున్నాను అనే మన గురించి మనం కూడా ఆలోచించుకుంటూ ఉండాలి. మోస్ట్ ఆఫ్ ద లేడీస్ ఏంటంటే మనం ఎక్కువ ఫ్యామిలీ గురించి, హస్బెండ్కి ఏం చేసి పెట్టాలి, అత్తమామలకి ఏం చేసి పెట్టాలి, పిల్లలకి ఏం చేసి పెట్టాలి అని వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. ఫ్యామిలీని ఎక్కువ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఆబ్వియస్లీ దట్స్ ద కరెక్ట్ థింగ్. కాకపోతే అట్ ద సేమ్ టైం మన గురించి కూడా మనం ఆలోచించుకోవాలి. వాట్ మేక్స్ అస్ హ్యాపీ, మనకేది ఇంపార్టెంట్, మన మనం కేర్ఫుల్గా ఉంటున్నామా లేదా అన్నది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. అలాగే సెల్ఫ్ డిసిప్లిన్ అంటే ప్రతి ఒక్కరిలోనూ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ రెండు ఉంటాయండి. నో బడీ ఈజ్ పర్ఫెక్ట్. అలాగే మనలో ఉన్న నెగిటివ్స్ ఏంటి అని మనమే ఆలోచించుకుంటే మనకు తెలుస్తుంది. సో ఆ నెగిటివ్స్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఈ చేంజ్ ఏదో ఓవర్ నైట్ అయిపోదు కదండి, దీనికి ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకొని చిన్న చిన్న మార్పుల్ని మనలో మనం ప్లాన్ చేసుకొని ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో అలాగే ఎవరో ఏదో చెప్తే ఇది నీలో నెగిటివ్ అని అంటే మనకు అర్థమయ్యే విషయాలు చాలా తక్కువ ఉంటాయి. కానీ మనకు తెలుస్తుంది హౌ ఆమ్ ఐ బిహేవింగ్, హౌ ఆమ్ ఐ థింకింగ్, వాట్ ఆమ్ ఐ డూయింగ్ అనే వాటిల్లో మనం ఏవైతే మార్చుకోవాలనుకుంటున్నాం మనకు మనం ఆలోచించుకున్నప్పుడు అది ఇంకా ఎఫెక్టివ్గా చేయగలుగుతాము. సో అందుకని టైం తీసుకొని నేను ఏది తప్పు చేస్తున్నాను, దానిలో నేను ఏది బెటర్గా తప్పు అంటే ఏదో పెద్ద విషయాలు కాదండి, మార్పులు. దీన్ని ఇంకొంచెం బెటర్గా చేయగలనేమో, దీన్ని ఇంకొంచెం బెటర్గా మార్చుకోగలను, ఈ క్వాలిటీని నేను తగ్గించుకోవాలి, ఈ క్వాలిటీని నేను కొంచెం పెంచుకోవాలి, ఇలాంటివి మనమే ఆలోచించుకుంటే క్లియర్గా అర్థమవుతుంది. సో మన సెల్ఫ్ లవ్ అండ్ సెల్ఫ్ డిసిప్లిన్ విల్ బి ద ఫస్ట్ పాయింట్. సో నెక్స్ట్ పాయింట్, కాంప్రమైజింగ్ ఆర్ అడ్జస్ట్మెంట్స్. ఇవి లేదే ఎవరు ఏ ఫ్యామిలీలోనూ ఫిట్ అవ్వలేరండి. ప్రతి ఒక్కళ్ళు, అది జెంట్స్ అయినా కానివ్వండి, లేడీస్ అయినా కానివ్వండి, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరైనా కానివ్వండి, అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది. కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. ఇది మన అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే అన్ని పనులు మనకి నచ్చినట్లే చేయలేం కదండి. కొన్ని నచ్చని పాయింట్లు కూడా ఉంటాయి, బట్ అవి రోజు చేయాల్సి రావచ్చు. సో అట్లాంటివి మన బాధతోనో బాధ్యతతోనో ఎలాగో చేస్తూనే ఉంటాము. కాకపోతే నచ్చదు అని 10 సార్లు అనుకోవడం వల్ల మనకు వచ్చే లాభం ఏమీ ఉండదు. అలాగా అనుకోకుండా ఓకే, ఈ పని నేను ఇంకా ఎలా ఎంజాయ్ చేస్తూ చేయగలను, లేదా దీన్ని ఆ నచ్చని పనుని యాక్సెప్ట్ చేసేసాం అనుకోండి, యాక్సెప్ట్ చేసి దాన్ని కొంచెం లైట్ అండ్ చేసేసి మనం చేసుకోగలుగుతాం. సో ఓకే, ఇది నాకు నచ్చదు అని స్ట్రెస్ చేయకుండా ఓకే ఇది నా బాధ్యత కదా, ఐ విల్ డూ ఇట్ అని మనం కొంచెం యాక్సెప్ట్ చేసేసాం అనుకోండి, దట్ విల్ బీ ఈజీ అనమాట. అండ్ చాలా విషయాల్లో మనం కాంప్రమైజ్ కూడా అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే అన్ని విషయాల్లో మనమే నెగ్గలేము అండ్ మనకు కావాల్సినట్టే జరగవు కాబట్టి. సో కాంప్రమైజ్ అయినప్పుడు అదేదో మనము ప్రపంచానికి ఏదో పెద్ద మేలు చేసాము, లేకపోతే మనకి తీరని అన్యాయం చేసుకున్నాము అనే విధంగా ఆలోచించకుండా ఓకే ఇట్ హ్యాపెన్స్ అని లైట్గా తీసుకున్నప్పుడు మనకి చాలా విషయాలు ఈజీగా మనం హ్యాండిల్ చేయగలుగుతాం అనమాట. అండ్ అలాగే కొన్ని చోట్ల మనం అడ్జస్ట్ అవ్వకూడదు కూడా, విచ్ ఇస్ సెల్ఫ్ రెస్పెక్ట్ దగ్గర. ఎక్కడెక్కడో ఉన్న టెన్షన్లు, ఎవరి మీదో చూపించాల్సిన కోపాలు, ఎవరి మీదో చూపించాల్సిన స్ట్రెస్లు అన్నీ తీసుకొచ్చి మన మీద అరిచేసో లేకపోతే మన పైన ఆ ఫ్రస్ట్రేషన్ అంతా చూపిస్తే మనం యాక్సెప్ట్ చేసి అడ్జస్ట్ అవడం లాంటివి చేయకూడదు. మనకంటూ కూడా కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కాబట్టి వేరే వాళ్ళ మీద చూపించాల్సినవి మన మీద చూపిస్తే మాత్రం కుదరదు అనేవి మాత్రం మనం కొంచెం స్ట్రాంగ్గా అపోజ్ చేయాలన్నమాట. నో, దిస్ ఈజ్ నాట్ ద వే అన్నట్లుగా నాకు అనిపిస్తుంది.
అండ్ లెట్స్ సీ ద నెక్స్ట్ పాయింట్ విచ్ ఇస్ టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్ అనగానే 6 నుంచి 7 వరకు ఇది చేయాలి, లేదా 7 నుంచి 8 వరకు ఇది చేయాలి అని టైం పెట్టుకోవడం అనుకోను నేను. దీనివల్ల ఏంటంటే ఆ టైం అయ్యే కొద్దీ మనలో యాంగ్జైటీ, స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతాయి అని అనిపిస్తుంది. సో ఈ రోజు చేయాల్సిన పనులు ఏంటి అన్నవి ముందు రోజే ప్లాన్ చేసుకోవడం లేదా రాసి పెట్టుకోవడం లాంటివి చేస్తుంటా అనమాట. సో బీయింగ్ ఏ పేరెంట్ అండ్ ఏ వైఫ్ మనకి ఎప్పుడు ఏంటంటే మార్నింగ్ ఎప్పుడు హడావిడిగానే స్టార్ట్ అవుద్ది. సో ముందు రోజే ఏం కుక్ చేయాలి ఏంటి అన్నవి ప్లాన్ చేసుకోవడము, దానికి తగ్గ ప్రెప్ చేసుకొని పెట్టుకోవడము, అండ్ అలాగే నెక్స్ట్ డే ఫినిష్ చేయాల్సిన షూట్ ఏం చేయాలి, లేకపోతే ఎడిట్స్ ఏం చేసుకోవాలి, అండ్ వేరే పనులు ఏమన్నా ఉంటే బయటకు వెళ్ళాల్సినవి వాటికి ఏ టైంలో వెళ్ళి రావాలి, అండ్ నా ఫిజికల్ ట్రైనింగ్కి లేదా నా వర్కౌట్స్కి ఏ టైమింగ్ పెట్టుకోవాలి, ఏ టైంలోపు నేను డిన్నర్ ఫినిష్ చేసుకోవాలి, అలాగే ఒక ఫుల్ డేకి ప్లాన్ చేసుకుంటానే తప్ప ఓకే 6 to 7 ఇది, 7 to 8 ఇది అని ఒక స్పెసిఫైక్ టైంలోనే ఈ పని చేసేసుకోవాలి అని ఏం పెట్టుకోను. కొన్నిసార్లు ఏమన్నా ఇంపార్టెంట్ పనులు, అర్జెంట్ పనులు కూడా వస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు వాటికి ముందు ప్రియారిటీ ఇచ్చి తర్వాత టైంలోనే మిగిలిన పనులు చేసుకుంటూ ఉంటాను అనమాట. అండ్ ఒకవేళ ఏదైనా పని మిస్ అవ్వకపోయినా దానివల్ల నేను స్ట్రెస్ అయిపోకుండా ఓకే లెట్స్ డూ ఇట్ టుమారో అన్నట్టుగా ప్లాన్ చేసుకుంటాను. మేబీ టైం మేనేజ్మెంట్ కొంచెం బాగానే హ్యాండిల్ చేస్తున్నట్టున్నాను, అందుకనే ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు వీడియో పోస్ట్ చేయగలుగుతున్నాము. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ అబౌట్ కిడ్స్. సో ఒక్కసారి పేరెంట్ అయ్యాము అంటే మన లైఫ్లోని మేజర్ పార్ట్ అంతా కూడా పిల్లల గురించి ఆలోచించడం, వాళ్ళ గురించి చేయడం ఇదే సరిపోతుంది. అండ్ దట్టు ఒక చైల్డ్ని మనం ఈ వరల్డ్లోకి తీసుకొస్తున్నాము అంటే హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ అంతా మందే. ఎందుకంటే చైల్డ్ ఈజ్ లైక్ ఏ వైట్ క్యాన్వాస్ అని అంటారు. దానిపైన మనం ఎలాంటి పెయింట్ వేస్తామో అన్నది మన చేతుల్లో ఉంటుంది. అంటే మనం పిల్లల్ని కనగలం, వాళ్ళ తలరాతల్ని కనలేం, కానీ వాళ్ళపైన ఒక ఇంపాక్ట్ అయితే చూపించగలుగుతాం. సో మనం ఎలా బిహేవ్ చేస్తున్నాము, వాళ్ళని ఎలా బ్రాటప్ చేస్తున్నాము, ఇవన్నీ కూడా మనము కొంచెం అనలైజ్ చేసుకోవాల్సిన విషయాలే. అండ్ పిల్లల విషయానికి వచ్చేస్తే ఎక్కువ స్టడీస్ పైనే మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం. ఎందుకంటే అక్కడ అనలైజ్ చేయడానికి, వాళ్ళని ఎస్టిమేట్ చేయడానికి ఒక మార్క్స్ అనే విషయం ఉంటుంది. కాబట్టి ఎగ్జామ్ ఉంటుంది, దానిలో రాస్తే వాళ్ళు చదివారా లేదా అన్నది తెలిసిపోతుంది వాళ్ళ మార్క్స్ని బట్టి. సో అనలైజింగ్ ఒక పాయింట్ ఉంది కాబట్టి మనం ఆ మార్క్స్ని మేజర్ పార్ట్గా తీసుకొని స్టడీస్ పైన ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాము. బట్ వాటితో పాటు వాళ్ళు ఎలా తింటున్నారు, వాళ్ళ హెల్త్ ఎలా ఉంది, వాళ్ళు యాక్టివ్గా ఉంటున్నారా లేదా, ఎలా మాట్లాడుతున్నారు, అందరితో ఎలా మింగిల్ అవుతున్నారు, నో చెప్తే తీసుకోగలుగుతున్నారా లేదా, ఓడిపోతే డైజెస్ట్ చేసుకోగలుగుతున్నారా లేదా, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతున్నారా లేదా, ఇలాంటివన్నీ కూడా మనం ఎవ్రీడే లైఫ్లో అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అవి వాళ్ళకి అలవాటు చేస్తూ ఉండాలి. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్స్ అన్నీ కూడా ఇండిపెండెంట్ కిడ్సేనండి. గర్ల్స్ అయినా కానీ బాయ్స్ అయినా కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇండిపెండెంట్గానే ఉంటారు. ఆడ మగ అన్న తేడా లేకుండా అన్ని పనులు అందరికీ చేసుకోవడం రావాలి. సో వాళ్ళ పట్ల వాళ్ళు రెస్పాన్సిబుల్గా ఉంటున్నారా, ఏదైనా పని ఇస్తే వాళ్ళు ఫుల్ఫిల్గా చేయగలుగుతున్నారా లేదా, అండ్ చిన్న చిన్న వర్క్స్ని మనం ఇంట్లో ఇస్తూ వాళ్ళ చేత చేయిస్తూ ఉంటే ఇవేయో పెద్దయ్యాక నేర్చుకోవాల్సిన విషయాలు కాదు అన్నట్లుగా ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ ఎవ్రీడే హ్యాబిట్స్ కాబట్టి ప్రతి పనులు, వాళ్ళకి సంబంధించిన ప్రతి పని వాళ్ళకు వచ్చే విధంగా మనం కొంచెం గైడ్ చేస్తూ ఉండాలి. అండ్ అలాగే పిల్లలతో మాట్లాడేటప్పుడు ఏదో ఇంటలెక్చువల్గా లేకపోతే ఎఫెక్టివ్గా మాట్లాడామా లేదా అన్నదానికన్నా కూడా వాళ్ళ ఫ్రీక్వెన్సీలో వాళ్ళకు అర్థమయ్యేలాగా మాట్లాడామా లేదా అనేది ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది నాకు. అండ్ దేర్ ఈజ్ నో సచ్ థింగ్ లైక్ పర్ఫెక్ట్ పేరెంటింగ్. ఇలా చేస్తేనే పర్ఫెక్ట్ పేరెంటింగ్ అనేది ఏదీ లేదు. నో చైల్డ్ ఈజ్ సేమ్, అలాగే నో పేరెంట్ ఈజ్ సేమ్. వాళ్ళు ఇలా చేశారు కదా మనం కూడా సేమ్ ఇంప్లిమెంట్ చేద్దామంటే వర్కౌట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో మన పిల్లలు ఎలా ఉన్నారు, మనకేవి పాసిబుల్ అవుతుంది, మనం ఎలా హ్యాండిల్ చేయగలుగుతున్నాము అనేవి మనమే థింక్ చేసుకొని ఫిగర్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అబౌట్ మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్. జనరల్గా ఫిజికల్ హెల్త్ అనగానే మనం న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకుంటున్నామా లేదా, ఫిజికల్ యాక్టివిటీ ఉందా లేదా, ఇవన్నీ మనం చూసుకుంటూ ఉండాలి. న్యూట్రిషనల్ ఫుడ్ అనగానే ఏదో ఈరోజు తిన్నాము లేకపోతే ఒక వారం రోజులు లేదా ఒక నెల రోజులు తిన్నాము అని అనుకుంటే సరిపోదు కదండి. అది ఒక హ్యాబిట్ లాగా అవ్వాలి. అండ్ మనం కంటిన్యూగా దాన్ని మెయింటైన్ చేయగలిగేవి మనం ముందు ఆప్ చేసుకోవాలి. అండ్ మనం ఎలాంటి ఫుడ్ కుక్ చేస్తున్నాము, ఎలాంటివి తీసుకుంటున్నాము అనేది మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తీసుకుంటారు కాబట్టి న్యూట్రిషనల్ ఫుడ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అలాగే మన ఫిజికల్ యాక్టివిటీ కూడా, ఫుడ్ ఇంటేక్ ఒక్కటే కాదు కదండి, దాన్ని మళ్ళీ ఖర్చు చేసే విధానాన్ని కూడా మనం చూసుకోవాలి. సో అందుకని ఫిజికల్గా యాక్టివ్గా ఉంటున్నామా లేదా అన్నది కూడా మనం చూసుకోవాలి. అందుకే ఈ న్యూ ఇయర్లో నేను ఖచ్చితంగా జిమ్లో జాయిన్ అవ్వాలి అని జాయిన్ అయ్యాను. బికాజ్ ఫిజికల్ యాక్టివిటీ కొంచెం తగ్గింది. ఇంట్లో పనులు చేస్తున్నా, బట్ డజంట్ మీన్ నేను ఫిట్గా ఉన్నానని కాదు కదా. సో ఫిట్ అవ్వడం కోసం, ఆ ఫిట్నెస్ మెయింటైన్ చేయడం కోసం నేను జిమ్లో జాయిన్ అయ్యాను.
అండ్ అలాగే మన మెంటల్ హెల్త్ని కూడా మనం కాపాడుకోవాలి. మనల్ని బాధ పెట్టే విషయాలకి దూరంగా ఉండడం బెటర్. అంటే నెగిటివిటీ మనకు కనిపించకుండా ఉందనుకోండి, అంటే ఎవరిలోనూ నెగిటివ్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి కానీ పాయింట్అవుట్ చేయడానికి కానీ మనం ట్రై చేయకుండా ఉన్నాం అనుకోండి, సో మనకి ఆ నెగిటివిటీ ఆటోమేటిక్గా తగ్గుద్ది. యాక్చువల్లీ నెగిటివిటీ అని అంటే దాన్ని మనం తీసేయలేము, ఇట్స్ ఆల్ అరౌండ్ అస్. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తారు చూడండి, లైక్ నెగిటివిటీ అనేది వాటర్ లాగా, అందులో మనం ఒక షిప్ లాగా, మనం చుట్టూ వాటర్ ఉన్నా సరే ఆ షిప్ మునిగిపోదు. ఆ షిప్ ఎప్పుడు మునిగిపోద్ది? ఆ వాటర్ ఆ షిప్లోకి వచ్చినప్పుడు. సో ఆ నెగిటివిటీ వాటర్ అనుకుంటే ఆ నెగిటివిటీ మనలోకి వచ్చినప్పుడు మనం పతనం అయిపోతాం. సో మన లోపలికి రాకుండా చూసుకోవాలి. మన చుట్టూ ఉంటే ఎంతైనా ఉండనివ్వండి, అది మనల్ని ఇంపాక్ట్ చేయకూడదు, మన లోపలికి రాకూడదు. అండ్ మనం మెంటల్ హెల్త్ని కాపాడడానికి స్మైల్, లాఫ్ లాంటి నవ్వడాలు లాంటివి మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఇది నేను చెప్తున్న విషయం కాదండి, సైకాలజిస్టులు చెప్పే విషయం. ఎవరైతే స్మైల్ చేసి కొంచెం లెట్ ఇట్ గో లాగా ఉంటారో వాళ్ళకి అంత మెంటల్ స్ట్రెస్ ఉండదు అని చెప్పి. అండ్ ఆ నవ్వడానికి, స్మైల్ చేయడానికి పెద్ద జోక్ ఉంటేనో లేకపోతే ఏదో బిభత్సం జరిగితేనో నేను నవ్వుతాను అని అనుకుంటే అది పాసిబుల్ కాదు ఎవ్రీడే. సో యూ కెన్ స్మైల్ ఎట్ ఎనీథింగ్ ఆర్ ఎట్ నథింగ్. ఏం జరగకపోయినా సరే నవ్వచ్చు. స్మైల్ చేయడానికి రీజన్ ఎత్తుక్కోకూడదు, దేనికైనా నవ్వచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఎదుటి వాళ్ళని చూసి నవ్వకూడదు అంతే. ఎందుకంటే ఎదుటి వాళ్ళని చూసి నవ్వితే వాళ్ళు హర్ట్ అవుతారు. వీ హ్యావ్ నో రైట్ టు హర్ట్ ఎనీబడి. సో మనకి మనం నవ్వుకోవచ్చు కదా. ఎవరైనా ఎందుకు ఊరికే నవ్వుతున్నారు అని అంటే ఈ క్వశ్చన్ ఏడ్చే వాళ్ళని అడగండి. ఎందుకంటే ఏడవడానికి రీజన్ కావాలి కానీ నవ్వడానికి కాదు. యూ కెన్ స్మైల్ ఎట్ ఎనీథింగ్ ఆర్ ఎట్ నథింగ్. ఏం జరగకపోయినా సరే నవ్వచ్చు. నవ్వితే ఏంటంటే మన బాడీలో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, దానివల్ల మన మెంటల్ హెల్త్ బాగుంటుందన్నమాట. సో అందుకని చాలామంది నన్ను బాగా అనే విషయం ఇదే మోస్ట్లీ, ఎందుకు ఎక్కువ నవ్వుతారు అని చెప్పి. బికాజ్ ఐ లైక్ ఇట్, దట్స్ ద వే ఐ యామ్, అంతే. అది నేను ఒక హ్యాబిట్ లాగా చేసుకున్నాను. నాకు నేను నవ్వుకుంటాను, ఎవరిని చూసి నవ్వను. అండ్ ద నెక్స్ట్ పాయింట్ ఈజ్ అబౌట్ సెల్ఫ్ హర్టింగ్. అంటే మళ్ళీ హర్ట్ చేసుకోవడం లేదా హార్మ్ చేసుకోవడం, అంటే మళ్ళీ కొట్టుకోవడమో లేదా కోసుకోవడమో కాదండి సెల్ఫ్ హర్టింగ్ అంటే. మనకి ఏదైనా గొడవ జరిగితే మనం దాన్ని పట్టుకొని ఏడుస్తూ కూర్చోవడం, లేకపోతే అలగడం, ఫుడ్ మానేయడం, లేకపోతే ఐసోలేట్ అయిపోయి ఎవరితో మాట్లాడకుండా ఉండడం, ఇలాంటివన్నీ ఎవరికి ఎంత నష్టం జరుగుతాయో తెలియదు కానీ ఇట్ విల్ హర్ట్ అవర్ సెల్ఫ్. మనకి అది మంచిది కాదు. సో అట్లాంటి వాటికి కొంచెం దూరంగా ఉండాలి. ప్రతిదానికి సఫర్ అయిపోతూ ఉంటే లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ సఫరింగ్ అన్నట్టే ఉంటుంది. ఎందుకంటే మన పెద్దవాళ్ళు చెప్పారు కదండి, ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు ఎవరికి ఉండే సఫరింగ్ వాళ్ళకు ఉంటుంది. ఈ ప్రపంచం మీద సఫర్ అవ్వని మనిషి అనేవాళ్ళు ఎవ్వరూ లేరు. సో ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఓన్ సఫరింగ్స్ అండ్ దేర్ ఓన్ స్ట్రగుల్స్. సో వాళ్ళని చూసో వీళ్ళని చూసో నా బతికే ఎలా ఉంది అని అనుకుంటే ఇట్స్ గుడ్ ఫర్ నథింగ్. మనం ఇంకా ఎక్కువ హార్మ్ చేసుకున్న వాళ్ళం అవుతాము. సో అందుకని మనల్ని హార్మ్ చేసుకునే పనులు మనం చేయకుండా ఉండడం బెటర్. అండ్ అలాగే నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. కొన్నిసార్లు మనం కూడా మిస్టేక్ చేస్తూ ఉంటాం, దానివల్ల తిట్లు తినాల్సిన పని కూడా రావచ్చు. సో అలాంటప్పుడు మనం ఆ మిస్టేక్ని యాక్సెప్ట్ చేసి దాన్ని రెక్టిఫై చేసుకున్నాం అనుకోండి, ప్రాబ్లం అక్కడితో ఆగిపోద్ది. సారీ, థ్యాంక్ యూ, లవ్ యూ లాంటి వర్డ్స్ యూజ్ చేసి మనం కమ్యూనికేట్ చేయడం వల్ల ఆ గొడవ అంతటితో ఆగిపోద్ది. సో గొడవని సాగదీసినంతసేపు ఎదుటి వాళ్ళు సఫర్ అవుతున్నారా లేదా అన్న విషయం పక్కన పెట్టేస్తే మనం మాత్రం ఖచ్చితంగా సఫర్ అవుతాం. అండ్ అలాగే కోపం వల్ల కూడా మనం కోపంలో ఎదుటి వాళ్ళని తిట్టేస్తే వాళ్ళ హట్ అయిపోతారని అనుకుంటాం. బట్ కోపం రావడం దగ్గరే మనలో టాక్సిన్స్ రిలీజ్ అవుతాయి మన బాడీలో. సో అది ముందు మనల్ని హర్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. సో ఒక మాట కోపంలో జారేసామనుకోండి, ఆ మాటని వెనక్కి తీసుకోలేము. సో దానివల్ల ఇంకా మనం రిగ్రెట్ అవుతూనే ఉంటాం అనమాట, ఒక పెద్ద సైకిల్ లాగా. సో అంత దూరం రాకుండా మనం వర్డ్స్ పట్ల మనం కొంచెం కంట్రోల్గా ఉండి, కోపం, బాధ లాంటివి కొంచెం కంట్రోల్గా ఉంచుకొని, ఎందుకంటే ఎంత ప్రాబ్లంకి ఎంత సఫర్ అవ్వాలి అన్నది ఒకసారి మనం బేరీజ్ వేసుకున్నాం అనుకోండి, అక్కడతో మనం ఆ సఫరింగ్ని ఆపగలిగిన వాళ్ళం అవుతాము. అండ్ మనకి చాలా ఇంపార్టెంట్ అయిన వాళ్ళు మాత్రమే మనల్ని హర్ట్ చేయగలరు అని మనం ఎప్పుడైతే డిసైడ్ అవుతామో, మిగతా వాళ్ళందరూ ఏమనుకున్నా మనం అంత హర్ట్ కాము. ఎందుకంటే ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేయడం ఈజ్ నాట్ అవర్ డ్యూటీ. మనకి ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళని మాత్రం మనం సాటిస్ఫై చేసి వాళ్ళు ఏమన్నా అంటే బాధపడుతున్నాము అని అంటే దెన్ ఇట్ మేక్స్ సమ్ సెన్స్. లేదు ఇంక ఎవరేమన్నా మనం మనసులో పెట్టేసుకుంటాం, వాళ్ళు నన్ను ఎందుకు ఇలా అన్నారు నన్ను మనం ఆలోచించి హర్ట్ అవుతాము అని అంటే ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ అండ్ ఇట్ గుడ్ ఫర్ నథింగ్. ఎందుకంటే ఎదుటి వాళ్ళు ఏమన్నా అనేసి వెళ్ళిపోతారు, వాళ్ళకి అది అవసరమా లేదా అన్నది వాళ్ళు ఆలోచించరు. మనం ఆలోచించుకుంటూ కూర్చున్నాం అనుకోండి, మన టైంని స్పాయిల్ చేసుకొని మన మెంటల్ పీస్ని స్పాయిల్ చేసుకున్న వాళ్ళం అవుతాము. సో అందుకని మనం చాలా స్ట్రాంగ్గా ఉండి ఓన్లీ నాకు దగ్గరగా ఉన్న వాళ్ళు మాత్రమే నన్ను హర్ట్ చేయగలరు, మిగతా వాళ్ళు ఏమనుకున్నా నాకు ఫరక్ పడదు అనుకున్నప్పుడు మనం చాలా పీస్ఫుల్గా ఉంటాము.
సో ద నెక్స్ట్ పాయింట్ ఈజ్ అబౌట్ సెల్ఫ్ డిపెండెన్సీ అండి. మనలో చాలామంది ఇండిపెండెంట్గా ఉండాలనే అనుకుంటాం, వేరే వాళ్ళపైన డిపెండ్ అవ్వకూడదనే అనుకుంటాం. కాకపోతే డిపెండెన్సీ అనే మాట వచ్చేసరికి ఫస్ట్ మన థాట్లోకి వచ్చేది ఎర్నింగ్స్ గురించి, మనం సంపాదిస్తున్నామా లేదా అనే విషయమే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. బట్ డిపెండెన్సీ అంటే ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ ఎర్నింగ్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం షాపింగ్కి వెళ్ళాలనుకో, ఇంకెవరైనా వస్తే ఫ్రెండో ఎవరైనా తోడు వస్తేనే వెళ్ళగలం అని అనుకోవడం, లేకపోతే ఏదైనా ట్రావెల్ చేయాలంటే మా వారు ఉంటేనే ట్రావెల్ చేయగలం, ఒక్కదాన్నే ఎలా వెళ్తాను అంత దూరం అని వేరే వాళ్ళపైన డిపెండ్ అయి ఉండటం, ఇలాంటివన్నీ కూడా డిపెండెన్సీయే. మనం అందరం గ్రోనప్స్, మనకు మనం మేనేజ్ చేసుకోగలం అన్న కాన్ఫిడెన్స్ మనకు ఉండాలి. సో వేరే వాళ్ళపైన డిపెండ్ అవ్వకుండా ఏ పనైనా సరే నేను చేయగలను అన్న కాన్ఫిడెన్స్ ఫస్ట్ మనం డెవలప్ చేసుకోవాలి. అండ్ నాట్ జస్ట్ ఇదేనండి, పిల్లలకు కూడా మనం అదే నేర్పించాలి. బాయ్స్ అయినా సరే గర్ల్స్ అయినా సరే, ఏదో అబ్బాయి అయినా సరే వాడికి అంట్లు తోమడం రావాలి, ఇల్లు తుడుచుకోవడం రావాలి, వంట చేసుకోవడం రావాలి, తిన్న ప్లేట్స్ కడుక్కోవడం రావాలి, ఎవ్రీథింగ్ వాడికి రావాలి. లేకపోతే వేరే వాళ్ళపైన డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. అమ్మాయి అయినా సరే అంతే, ఈ పనులన్నీ చేసుకోవాలి. అలాగే బయటకు వెళ్ళి పనులు చేసుకోవాలన్నా, ఎర్నింగ్ చేసుకోవాలన్నా, జాబ్ చేయాలన్నా, ఏదైనా సరే వేరే వాళ్ళపైన డిపెండ్ అవ్వకూడదు. ఎవ్రీబడి హ్యాస్ టు డెవలప్ ఇండివిజువాలిటీ. ఇండివిజువాలిటీ అనగానే నా సంపాదన నాది, నా ఆలోచన నాది, నా ఖర్చు నాది అనే పాయింట్లో నేను చెప్పట్లేదండి. వేరే వాళ్ళపైన డిపెండ్ అవ్వకుండా నేను చాలా పనులు చేసుకోగలను, ఏ పని చేయాలన్నా ఐ జస్ట్ నీడ్ మై సెల్ఫ్ అన్న సెల్ఫ్ డిపెండెన్సీ ఉండాలే తప్ప వేరే వాళ్ళపైన డిపెండ్ అవ్వకుండా ఉండడం మంచిది. నెక్స్ట్ పాయింట్ ఈజ్ అబౌట్ హ్యాపీనెస్ అండి. లైఫ్లో ప్రతి ఒక్కళ్ళు కోరుకునేది హ్యాపీగా ఉండాలి అనే. కాకపోతే ఈ హ్యాపీనెస్ ఎందులో ఉందో ఎత్తుక్కోవడం ఇస్ ద టాస్క్. కొంతమందికి షాపింగ్ చేస్తే హ్యాపీగా ఉంటుంది, అలానని ప్రతిరోజు షాపింగ్ చేయలేము. కొంతమందికి ఊళ్ళు వెళితే హ్యాపీగా ఉంటుంది, అలానని ప్రతిసారి ఊరు వెళ్ళలేము. సో డైలీ మనం చేసే వాటిల్లో మన లైఫ్లో జరిగే చిన్న చిన్న విషయాలకి హ్యాపీగా ఫీల్ అవడం అలవాటు చేసుకోవాలి. ఏదైనా ముగ్గేసామనుకోండి, ఆ ముగ్గు బాగా వస్తే వీ కెన్ ఫీల్ హ్యాపీ. కాకపోతే ఎవరో వచ్చి దాన్ని మెచ్చుకుంటేనే హ్యాపీగా ఫీల్ అవుతాము అని అనుకుంటే మనం హ్యాపీ ఫీల్ అవ్వలేము. ఏదైనా మంచి రెసిపీ చేసామనుకోండి, బాగా వచ్చిందనుకోండి, హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. అఫ్కోర్స్ ఇంట్లో వాళ్ళు తిని అది మెచ్చుకుంటే ఆ హ్యాపీనెస్ ఇంకా డబల్ అవుతుంది. కాకపోతే ముందు మనమైతే హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా మనం చేసిన పనికి. సో ఫైండింగ్ హ్యాపీనెస్ ఇన్ స్మాల్ థింగ్స్, చిన్న చిన్న విషయాల్లో ఆనందపడడం ఈజ్ ద పెద్ద టాస్క్ అని అనిపిస్తుంది. దాన్ని మనం హ్యాబిట్యుయేట్ చేసుకుంటే హ్యాపీనెస్ కోసం ఎక్కడికో వెళ్ళక్కర్లే, ఏవో మెరాకిల్స్ జరగక్కర్లేదు. ప్రతిరోజు జరిగే వాటిల్లో మనం హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ఫైనల్గా నేను అనుకున్నది ఒకటేనండి, ఐ విల్ ట్రై టు బీ ఎ బెటర్ పర్సన్ అండ్ ఐ విల్ బీ హ్యాపీ అండ్ ట్రై టు మేక్ అదర్స్ హ్యాపీ. ఫస్ట్ మనం సంతోషంగా ఉంటేనే వేరే వాళ్ళని సంతోషపెట్టగలం. సో ఐ విల్ బీ హ్యాపీ ఫస్ట్, దెన్ ఐ విల్ ట్రై టు మేక్ అదర్స్ హ్యాపీ. సో నేను అనుకున్న పాయింట్స్ అన్నీ మీతో డిస్కస్ చేశాను. మీకేమనిపించింది అన్నది డెఫినెట్గా కమెంట్ సెషన్లో నాతో షేర్ చేసుకోండి. ఐ విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఇవాళకైతే ఇదే అండి వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.